నా నాకు గ్రహబలం లేదు, అన్ని గ్రహాల వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, కష్టాలు పడుతున్నాను, ఏ గ్రహం నాకు సపోర్ట్ చేస్తలేదు అని అనుకునే వారికి ఈ వీడియో. ఒకటేంటంటే, నీకు ఏ గ్రహాలు బాగాలేవు, నేను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. కానీ ఒకటి చెప్తున్నా, ఈ అన్ని గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి దగ్గర ఉంటాయి? పరమేశ్వరుడు దగ్గర ఉంటాయి. అంటే నువ్వు ఒక పరమేశ్వరుడు పాదాలు పట్టుకుని స్మరించి నాకు నువ్వు తప్ప ఇంకొకరు లేరు తండ్రి అని నువ్వు మొక్కితే, నిన్ను ఏవైతే గ్రహాలు పీడిస్తున్నాయో ఈ గ్రహాలు ఏం చేస్తాయి? ఏవి చేయలేవు. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క పాదాలు నువ్వు మొక్కి మనస్ఫూర్తిగా స్మరించి ఆయన పాదాలను పట్టుకొని నమ్మి నువ్వు ఈశ్వరుని స్మరించడం మొదలు పెడితే నిన్ను ఏ గ్రహాలు కూడా టచ్ కూడా చేయలేవు. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క మహిమ అంత గొప్పది. తన భక్తుడికి ఎలాంటి గ్రహాల వల్ల ఆపద వచ్చినా, ఎలాంటి గ్రహాల వల్ల తనకు బాధలు వచ్చినా, ఏవైతే గ్రహాలు ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టిస్తాడు పరమేశ్వరుడు. ఎందుకంటే తన భక్తుడు అంటే పరమేశ్వరుడికి చాలా ముఖ్యం. అలాంటి భక్తుడికి ఇబ్బందులు ఆపదలు వస్తే ఎలాంటి గ్రహానైనా పక్కకు పెట్టిస్తాడు. ఎందుకంటే పంచభూతాలను అన్ని గ్రహాలను ఆడిచ్చేవాడు శంకరుడు. అలాంటి శంకరుడి పాదాలు నువ్వు పట్టుకొని మొక్కాక నీకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఏ ఇబ్బంది ఉండదు. అందుకే ఈశ్వరుని స్మరించు, ఈశ్వరుని నమ్ము, ఈశ్వరుని నమ్మి స్మరించు, నీతోటే ఉంటాడు. హర హర మహాదేవ శంభో శంకర.